హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ 4BHK. ఇవాళ మనం చాలా టేస్టీ, స్పైసీ అండ్ లాంగ్ టైమ్ స్టోర్ ఉండే టమాటో ఇన్స్టెంట్ పికిల్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ టొమాటోస్ని బాగా వాష్ చేసి వాటిని ఒక కాటన్ క్లాత్ మీద కొంచెం ఆ తేమంతా పోయేటట్టుగా ఆరబెట్టుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదు, చూసుకోండి జాగ్రత్త. ఆ టమాటోస్ అన్నీ కూడా ఒక ప్లెయిన్గా ఆరబెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా డ్రై అయిపోతాయి. వాటర్ లాంటిది కూడా ఉండదన్నమాట. అండ్ టొమాటోస్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీకు రెడ్గా ఉండే టమాటోస్ని చూస్ చేసుకోండి. టొమాటోస్ రెడ్గా ఉంటే పికిల్ బాగుంటుంది. టమాటోస్ అన్నిటినీ కూడా ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఒక టమాటోని 4 పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి 200 గ్రాములు, చింతపండు 200 గ్రాములు, ఆవాలు మెంతులు 2 స్పూన్లు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, సాల్ట్ 100 గ్రాములు, కారం 100 గ్రాములు, కరివేపాకు 1 కప్పు, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, పసుపు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, పల్లీల నూనె 1/2 కప్పు, 200 గ్రాములు చింతపండు అండ్ కట్ చేసుకుని పెట్టుకున్న టమాటోల్ని కలిపి ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆ ప్యాన్లో ఇవన్నీ వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అంటే దాంట్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసేంత వరకు 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు పక్కన ప్యాన్ పెట్టుకుని ఈ ఆవాలు మెంతులు కలిపి డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి రెండు బాగా జస్ట్ చిట్టుపట్లాడేటట్టు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పౌడర్లో మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని టమాటా పౌడర్లోకి, మూత పెట్టిన టమాటాను ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా బయటికి వచ్చింది, చూసారా? ఆ వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత దాన్ని మంట తగ్గించుకుని దగ్గరికి మూత తీసేసి దగ్గరికి అయ్యే వరకు కూడా ఈ పొయ్యి మీద పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టిన తర్వాత తీసిన తర్వాత ఇలా దగ్గరికి పడుతుందన్నమాట. అదంతా 15 నిమిషాలు అలా వదిలేస్తే ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోయి చక్కగా ముద్దగా గుజ్జులాగా అయిపోతుందన్నమాట. అలా గుజ్జులాగా అయిపోయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ లోపు చల్లారిపోతుందన్నమాట. ఆ చల్లారిన దాంట్లోని పెట్టుకున్న టమాటా గుజ్జులో ఉప్పు, 100 గ్రాములు కారం, అలాగే ఇందాక ఆవాలు మెంతులు వేపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పొడి, నెక్స్ట్ వచ్చి అందులోనే 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, అంటే 1 కప్పు వచ్చేటట్టు అనమాట. ఈ వెల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం కారం, ధనియాల పొడి అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని అది ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎలా అంటే మొత్తం ఇంకా వెల్లుల్లి అన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా అయిపోయేటట్టు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోని నూనె, అంటే 1/2 కప్పు నూనె వేసుకోవాలన్నమాట. ఆ నూనె బాగా మరిగిన తర్వాత అందులో 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర బాగా రోస్ట్ చేసుకునేటట్టు, అంటే కొంచెం నూనె బాగా మరిగి అవి ఇదవుతాయి కదండి, అంతవరకు మరిగించుకొని ఇది చేసుకోవాలి. అవి బాగా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టయితే కొంచెం, అంటే ఊరుతాయి కదా పచ్చళ్ళని, అందుకని ఇందులోనే ఇంకా ఎండుమిర్చి ఒక 6-8, నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు 4-8 ఎల్లుల్లిపాయలు అండ్ 1 కప్పు కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా చిటపటలాడేటట్టు రోస్ట్ చేసుకోవాలి. అంటే పచ్చడి కొంచెం ఒక 6 months అలాగైనా నిలువ ఉండాలి కదండి. కొంచెం ఆయిల్ ఎంత బాగా మరిగితే ఇవన్నీ కూడా ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా బాగుంటుందన్నమాట. అందుకనేసి కొంచెం రోస్ట్ అయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి. వేపుతున్న పోపు దినుసుల్లోని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా పేస్ట్ని అందులో వేసుకొని బాగా ఆ నూనెతో పాటు ఉడకనివ్వాలి ఎక్కువసేపు. అంటే అందులో బాగా ఉడికితే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ నూనె అంతా ఏదైతే ఉందో కూడా ఆ టమాటో పికిల్లో కలిసిపోయి మళ్ళీ తిరిగి ఆ పచ్చళ్ళలో నుంచి ఆ ఆయిల్ అంతా బయటికి వచ్చేటట్టు అంతసేపు ఆ టమాటా పికిల్ని అందులో ఉడకనివ్వాలన్నమాట. ఎంత బాగా ఆయిల్లో ఉడికితే ఆ టమాటా పచ్చడి ఎక్కువ డేస్, కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. మనం ఎలా బయట పెట్టుకున్నా కూడా 3-4 months వరకు కూడా నిలవ ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఆ పచ్చడి అలా ఉడుకుతుంటుంటే చూడండి, ఆయిల్ అనేది ఎలాగైతే బయటికి రిలీజ్ అవుతుందో, అలా రిలీజ్ అవుతూ ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. ఎక్కువగా ఆ ఆయిల్‌లోని మనం ఏదైతే ఆయిల్ ఏసామో, ఆ ఆయిల్ అంతా పచ్చడిలో ఉడికి బాగాన ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేసరికి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారించి తర్వాత గ్లాస్ జార్‌లో ఆర్ ఎయిర్ కంటైనర్ దాంట్లో తీసుకుంటే స్టోర్ చేసుకుంటే బావుంటుంది. ఇది బయట అయితే 3, 4 మంత్స్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో అయితే 5-6 మంత్స్ ఉంటుంది. ఇలాగే మీకు ఇలాంటి ఇన్‌స్టెంట్‌గా గానీ, మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలనుకుంటే నా ఛానెల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.